హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేసుకుంటున్నానండి. ఆ ప్రిపరేషన్ చూపిస్తాను. ముందుగా 1 kg చికెన్ని క్లీన్గా వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దానిలో ఇప్పుడు 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి. స్పూన్తో ట్రై చేశాను కానీ అవ్వట్లేదు, సో ఇంకా చేత్తోనే కలిపేసుకుంటున్నాను. మొత్తం బాగా ముక్కలకు పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్ వీకే చేసుకున్నానండి, ఆ వీడియో ఏంటో మిస్ అయిపోయింది. సో ఈరోజు మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను, అది ఈరోజు పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. దీనిలో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈలోపు నేను రైస్ కుక్ చేసుకోవాలి కదా. సో వాటర్ గిన్నెకి 1/2 వంతు వాటర్ వేసేసుకొని దానిలో సాల్ట్, 2 స్పూన్స్ నెయ్యి, అలాగే బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని బాగా మరగనివ్వాలండి. ఆ వాటర్ రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. అందరూ వేరే దమ్లా చేసుకుంటారు, కానీ నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను, చూసేయండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఇంకో పెద్ద గిన్నె ఒకటి పెట్టేసుకున్నాను. దానిలో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. నేను ఎక్కువగా ఇలానే చేసుకుంటాను. సేమ్ రెస్టారెంట్లో ఎలా చేస్తారో నేను అలానే ప్రిపేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో కూడా 2-3 డిఫరెంట్గా నేను బిర్యానీస్ చేసినవి కూడా నేను పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, దీనిలో నేను బిర్యానీ దినుసులు వేసేసుకున్నాను. అసలు లాస్ట్ వీక్ 4-5 ఐటమ్స్ చేసుకున్నానండి. అదేంటో నాకు అర్థం కాలేదు. వీడియోస్ తీసాను, మళ్ళీ మొత్తం ఫుడ్ అంతా వీడియోస్ తీసేసుకొని నేను ఇంకా మొత్తం తినేసాము. లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఫోన్ చెక్ చేశాను. వీడియో ఎడిటింగ్ చేద్దామని తీస్తే ఫోన్లో వీడియోస్లో ఒక్క వీడియో కూడా లేదండి. అసలు నేను చాలా ఏడుపు వచ్చేసింది, అంత బాధపడ్డాను. మా హస్బెండ్కి చెప్తే స్టోరేజ్ లేక అలా అయిందేమో, ఏం బాధపడమాకలే అన్నాడు. కానీ ఆ వీడియో ఎంత కష్టపడి తీసుకున్నానో నాకే తెలిసిద్ది ఆ బాధ. సరేలే అనుకొని ఇంక నేను ఇంకా చేసుకోవచ్చులే, అంత అర్జెంట్ ఏంటి అనుకొని నేను మళ్ళీ ఈ వీక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1 స్పూను. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అని 2 మిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంటే నాటుకోడి పులుసు, దమ్ బిర్యానీ, అలాగే సలాడ్, మళ్ళీ రైతా, చికెన్ ఫ్రై ఇవన్నీ చేసుకున్నానండి లాస్ట్ వీక్. ఆ వీడియోస్ మిస్ అయిపోయాయి. కానీ చాలా బాధ అనిపించింది. అది మీకు షేర్ చేసుకోవాలనేసి నేను షేర్ చేసుకున్నాను. మీకు ఇలానే జరిగితే నాకు కామెంట్ చేయండి. అంతకుముందు కూడా ఏంటో ఫోన్ స్టోరేజ్ వల్ల ఫోన్ ప్రాబ్లం అర్థం కాలేదు. వైటీ ఛానల్లో కూడా 2 వీడియోస్ డిలీట్ అయిపోతే ఒకళ్ళు యూట్యూబ్ వాళ్ళు తీసేసారేమో అనుకున్నాను. నాకు అసలు ఎందుకు అలా డిలీట్ అయిందో కూడా నాకు అర్థం కాలేదు. ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాను కదా. ఇప్పుడు దీనిలో టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 2 టమాటాలు. నేను ఎక్కువ వేసుకోవట్లేదండి, ఒక 2 మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని వేసేసుకున్నాను. పక్కన అది కూడా ఎసరు పెట్టేశాను కదా, అది కూడా బాగా పొంగిపోవాలి వాటర్ అనేసి, అదంతా బాగా మరిగిపోవాలి వాటర్. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను, కదిలిస్తూ ఉన్నాను ఆ వాటర్ కూడా. ఈ టమాటా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి టమాటాలు. ఇలానే నేను మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ కూడా చేశానండి 2 టైమ్స్. చాలా అంటే చాలా బాగా కుదిరింది. నాకైతే దీనికంటే నాకు మటన్ బిర్యానీ ఎక్కువ బాగా నచ్చింది. మా ఇంట్లో ఉన్నప్పుడు చేసుకున్నాను, చాలా బాగా కుదిరింది. నేను ఈసారి నెక్స్ట్ టైం అలానే పోస్ట్ చేస్తాను, చూడండి. మా ఇంటికి వెళ్తే నేను ఈసారి చేసినప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. చికెన్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అది ఒక 1/2 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానుగా, అది తీసుకొచ్చి ఇప్పుడు దీనిలో వేసేసుకున్నాను. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు కూడా నేను ఇలానే చేస్తాను అన్న వాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి. నేను 4-5 రకాల బిర్యానీస్ తెలుసండి నాకు ఆల్మోస్ట్.
చికెన్ తోటి నేను ఒక్కొక్కటి చిన్నగా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు దీనిలో రైస్ వేసేసుకోవాలి. దానిలో రైస్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నానండి. దానిలో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అలాగే దీనిలో ఇప్పుడు చికెన్లో నేను గరం మసాలా అండ్ చికెన్ మసాలా అలాగే బిర్యానీ మసాలా 3 వేసుకొని బాగా కలిపేసుకున్నాను. కారం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొక 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. అలాగే నేను దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను, కొత్తిమీర పుదీనా. అలాగే దీనిలో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి, సరిపోనట్లుగా అనిపించింది. ఒక 1/2 స్పూన్ యాడ్ చేసేసుకున్నాను. పక్కన రైస్ ఉడుకుతుంది కనిపిస్తుందా. దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలండి. వాటర్ అనేది ఉండకోకుండా ఉండాలి చికెన్లో, మొత్తం ఉడికిపోవాలి చికెను. కొంచెం గ్రేవీ ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువగా పులుసులాగా పెట్టుకుంటే సెట్ అవ్వదండి, పాడైపోయినట్లే రైసు. దయచేసి అలా చేసుకోమాకండి. గ్రేవీ దగ్గరగా ఉండేలా చేసుకోండి. దీనిలో మీరు కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రైస్ ఉడికిపోతుంది చూసారా, మధ్య మధ్యలో నేను చెక్ చేసుకుంటూ ఉంటున్నాను. చికెన్ కూడా చెక్ చేసుకుంటున్నాను, రైస్ ఉడికిందో లేదో చూసుకుంటున్నాను నేను. రైస్ 90% ఉడకాలండి, మరీ మెత్తగా ఉడికితే అసలు ముద్దయిపోయిద్ది. సో 90% ఉడకాలి. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను, చూడండి రైస్ ఉడికిందో లేదో. స్పూన్తో చెక్ చేసుకుంటున్నాను, ఉడికిపోయింది. ఇంకా మనం దీనిలో వేసేసుకోవటమే. రైస్ అంతా ఒకసారి కలిపేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసాను పక్కన రైస్ది. ఇప్పుడు దీనిలో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ వేసుకుంటాం కదా దీనిపైన, సో నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను. నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకొని పెట్టేసుకున్నానండి పక్కన. నేను ఎప్పుడు చేసుకున్నా కంపల్సరీ అవి వేసుకుంటాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అది నేను దీనిలో కూడా యాడ్ చేసుకుంటాను లాస్ట్లో. చూడండి, నేను బిర్యానీ మసాలా కూడా ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటానండి. ఈరోజు లేదు, అయిపోయింది. నేను 1 మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాను, అన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. కానీ ఈరోజు లేదు, చూసుకోలేదు నేనే. ఇంకా నేను అప్పటికప్పుడు లేక బయట నుంచి తెప్పించాను బిర్యానీ మసాలా. ఇంట్లో ఉన్న గరం మసాలా మాత్రం వేసేసుకున్నాను కర్రీలో. ఇప్పుడు రైస్ ఈవెన్గా వేసుకోవాలండి మొత్తం. ఈ రైస్ ఒక 4 మెంబర్స్కి సరిపోయిద్దండి. పిల్లలు ఉంటే పిల్లలకి అంతా కలిపి ఒక 5 మెంబర్స్ తినొచ్చు. పెద్దవాళ్ళు అయితే ఒక 4 మెంబర్స్ తినొచ్చు. అంతా ఈవెన్గా వేసేసుకుంటున్నాను రైసు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇలానే నేను నాటుకోడితో కూడా చేశానండి రీసెంట్గానే, చాలా బాగుంది. అలా కూడా చేయొచ్చా అనిపించింది నాకు. ఒకసారి నేను అది చేసి పెడతాను సంక్రాంతి టైంలో. నెక్స్ట్ మంతే కదా సంక్రాంతి, అప్పుడు చేసి పెడతాను చూడండి. మా వాళ్ళు అంటారు, భలే చేస్తున్నావు నువ్వు, ఇలా అనుకుంటే ఇలా చేసేస్తున్నావు చిటికలో బిర్యానీ అంటారు మా ఫ్లాట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు. ఏమో నాకు అలా అలవాటు, నాకు నచ్చితే ఏదైనా చేసేస్తాను, నచ్చకపోతే అసలు ముట్టుకోను. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను టేస్టింగ్ సాల్ట్ ఒకటి అస్సలు యాడ్ చేయం మేము. ఫుడ్కి సంబంధించిన దేనిలో సరే, బయటైనా సరే, మేము బయటికి వెళ్తే అసలు అది వేయొద్దనేసి చెప్తాము. పిల్లలైనా మేమైనా ఎవరు తినకూడదు, అసలు ఆ పేరే తెలియకూడదు పిల్లలకి అనేసి మేము యూస్ చేయము టేస్టింగ్ సాల్ట్. అలాగే ఫుడ్ కలర్స్ యాడ్ చేయను. దీనిలో నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదండి, నాకు అలవాట్లేదు. మా పిల్లలకి అలవాటు చేయకూడదు అనేసి నేను ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయలేదు. దీనిలో లాస్ట్ అండి మెయిన్ అనమాట, ఇది షాజీరా వేసుకోవాలి. ఇది వేయటం వల్ల ఏంటంటే స్మెల్ బాగుంటుంది, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఇది తగులుతూ ఉంటే. కొంతమంది రైస్ ఉడికించేటప్పుడే వేసుకుంటారు, కానీ నేను అలా వేసుకోను, నాకు ఇలాగే ఇష్టము. పైన వేసుకుంటే ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది.
దీని మీద కొంచెం బరువుగా నేను ఇది పెట్టేసుకున్నాను, మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఫైనల్గా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నానండి. అంతే, ఇంకా తినేయటమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో రైస్. కావాలనుకున్న వాళ్ళు కొంచెం కొంచెంగా తీసుకొని వేసేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.